మమ్మీ ఇప్పుడు ఏం కూర వేస్తానా మమ్మీ? ఏం కూరనా? పొద్దున్నే 2 రకాలు చేసిన, ఇంకేం కూర అంటాను? గజ్జల సౌండ్ అవుతుంది. ఇప్పుడు గీ టైంకి ఎవరు వస్తారు? ఒకసారి చూసి రాపో. సరే మమ్మీ. నువ్వు ఇక్కడ దించిపోడు కాదు, ఇంకోసారి నీ ఇంట్లో కాలే పెట్టా. అక్క రోహిణి, ఏమైంది? లోపలికి రా, కూర్చో. రోహిణి, ఏమైంది అసలు? నేను చెప్పలేదా అక్క, ఆయన ఎంత చెప్పినా మారడని? కానీ నేను చెప్తే మీరు నమ్మిరా? నమ్మనే నమ్మలేదు. అదేంది రోహిణి, మొన్ననే అన్నాడు కదా ఇంకోసారి అట్లా చెయ్యా, నేను మారుతా, ఇప్పటి నుంచి మంచిగా చూసుకుంటా చూడమని. 4 రోజులు కూడా కాలే, మళ్ళీ గిదేం బాగోతాం? మొన్న అక్క నువ్వు బావ కూర్చోబెట్టి ఎంత మంచిగా చెప్పిరక్క, అయినా మారతలేడక్క. మళ్ళా మీ చెల్లి చెప్పినట్టు వింటా అని అన్ని మాటలు చెప్పిండు. మళ్ళీ ఇంటి వెనక మొదటికి వచ్చిండక్క. ఊకో రోహిణి, ఏడవకు. అసలు ఏమంటాడు రోహిణి? కొడతాడా? ఏం చెప్తాడు? కొట్టినా ఏం కాదక్క, కానీ పెద్ద రోగం. బయటికి పంపించాడు, ఏ ఫంక్షన్లకు పంపించాడు, షాప్కి పంపించాడు. పిల్లగాళ్ళకి ఏమైనా పాలు ప్యాకెట్ తెద్దామన్నా షాప్ కూడా పంపించాడక్క. ఇంకా బాధకు నాకు మంచిగా అనిపిస్తుంది. అనుమానం అక్క, అనుమానం రోగం ఏంది అసలు? ఆయన మనసులో ఏముందో కూడా అర్థమైతలేదు. బాగున్నాడా అక్క? లేడు రోహిణి, షాప్కి వెళ్ళిండు. మరి రమ్మనాలా? అఖిల్కి చెప్పమనాలా? వద్దక్క, ఆయన ఎన్ని చెప్పినా మారడు, ఎవ్వరు చెప్పినా మారడు. నా తలరాత గింతే అనుకొని సప్పడకుండా. ఊకో రోహిణి, మంచిగా చెప్తే అస్సలు ఇంటలేడు కదా. నేను చెప్పినట్టు చెయ్యి, అంత మంచిగా జరుగుతుంది. ఏంటిదక్క చెప్పక్క, ఈ పిల్లలు పట్టుకుని నరకం అనుభవిస్తాను. నువ్వు చెప్పినట్టు చేస్తా నేను. ఏం లేదు రోహిణి, రాఘవ కోయ పూజారి ఎలాంటి సమస్యలకైనా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, సంతానం, ల్యాండ్ సమస్యలు, అత్తాకోడల సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ఇలాంటి సమస్యలకైనా గురువుగారి దగ్గర మంచి పరిష్కారం దొరుకుద్ది. మళ్ళీ మీరు చేయాల్సింది ఏం లేదు, మీ ఫొటోస్ పంపించండి. మీ ఫొటోస్ చూసి మీ సమస్య ఏంటో మీరు చెప్పక ముందే గురువుగారు చెప్తారు. మళ్ళీ మీ సమస్య ఏంటో తెలుసుకోవడానికి కూడా పెద్ద అమౌంట్ ఏమి కాదు, 301 రూపాయి మాత్రమే. గురువుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 8121565649. నమ్మకంతో కాల్ చేయండి, మీ సమస్యను పరిష్కరించుకోండి.